అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, రీసెంట్ గానే విజయ్ దేవరకొండ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంటే రెట్రో మూవీ ఈవెంట్ లో గిరిజనుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టారు. చరిత్ర తెలియకుండా మాట్లాడడం అవసరమా అంటూ చాలా మంది కామెంట్స్ కేసు పెట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి అసలు చరిత్ర తెలుసా? అతను అన్నది ఏంటి? తెలుగు తెలుసా వాళ్ళకి? తెలుగు అర్థం అవుతుందా? అసలు అన్నది ఏమిటి? గిరిజనులు ఎవరు ఎస్సీ ఎస్సీని ఏమన్నా ఆయన ఏమన్నాడు? గత పాకిస్తాన్ దీని గురించి మాట్లాడుతూ ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం గిరిజనులు ఇది లేకుండా ఒక పద్ధతి లేకుండా ఉండేవారు. అలాగ జరుగుతుంది పాకిస్తాన్ గురించి రెఫర్ చేస్తూ గతంలో 5,000 సంవత్సరాల క్రితం గిరిజనులు ఎట్లా ఉండేవారు అంటే గిరిజనులు పద్ధతి లేకుండా ఒక విధానం లేకుండా ఉండేది ఆ రోజుల్లో గిరిజనుల పోరాటం అనేది. దాన్ని వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తున్నారు. ఓ పది వాళ్ళది ఇంటర్నేషనల్ ఇంత అయినాక ఓ పద్ధతి శుద్ధికరణ లేకుండా మాట్లాడుతూ అగ్రిమెంట్ చేయటం, మళ్ళీ దొంగ దెబ్బలు తీయటం, ఇవి ఈ రెఫరెన్స్ లో చెప్పాడు. దీంట్లో ఎస్సీ ఎస్టీలు అవమానించడం ఏముంది? వాడికి తెలుగు తెలుసు, చెప్పిన దాంట్లో ఏదో ఒకటి కెలకే బాబతుందమ్మ వీళ్ళంతా. ఆ కెలికేసి దాని మీద వచ్చే వ్యూవర్షిప్ మీద వచ్చే ఎంగిలి కుర్తిని కుక్షింబర పరిణితులు. దాని మీద ఇప్పుడు దేవరకొండ చేస్తే వ్యూస్, ఆ వ్యూస్ వస్తే యూట్యూబ్ డబ్బులు, ఆ ఎంగిలి మెతుకుల కోసం ఆరాటపడే కుక్షింబర పరిణితులు. దాంట్లో ఏమి అసలు అతను అన్నది లేదు, అతని ఎస్సీ ఎస్టీలో అవమానించేది లేదు. చరిత్ర రెఫర్ చేశాడు అంతే. ఆ చరిత్ర వీళ్ళకి ఎంతవరకు తెలుసు? ఆ రోజులు గిరిజనులు ఎట్లా పోరాడారు తెలుసా? వీళ్ళకి గిరిజనుల పద్ధతులు జరిగేదా? లేదు, అసలు పద్ధతే లేదు ఆ రోజు. అందుకు గెరిలా పోరాటం లాగా గిరిజనులు కూడా అడదిడ్డంగా ఉండేది. అది చెప్పాడు చరిత్ర. అది చరిత్రలో ఎప్పుడు 5,000 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్పాడు, రెఫర్ చేశాడు. పాకిస్తాన్ని విమర్శిస్తూ దానికోసం రెఫర్ చేశాడు. వీళ్ళు ఎవరో పాకిస్తాన్ ప్రేమికులు అయి ఉంటారు విమర్శించేవాడు. ఈ దేశ ద్రోహులు పాకిస్తాన్ ప్రేమించేవాడు. పాకిస్తాన్ అన్నది నచ్చక పాకిస్తాన్ నచ్చలేదంటే ఎక్కడ మన పబ్లిక్ తిడతారో అని ఈ ఎతకడం. అదే పాకిస్తాన్ ప్రేమికులు దేశ ద్రోహులు అంటే అయింటారు. అంత తప్పితే ఇంకోటి కాదు. అతను అన్నదాంట్లో ఎక్కడ ఈ చరిత్రని వక్రీకరించింది లేదు, ఎస్సీ ఎస్టీలని రెఫర్ చేసి మాట్లాడింది లేదు. వీళ్ళకి ఏమి తెలుస్తావు, తెలుగు అర్థం కాదు, ఏదో ఒకతో ఉంటారు, పని పాటలేదు, బ్యాచ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక అతివాదులు మితవాదులు తయారయ్యారు. మితవాదులు చక్కగా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మాట్లాడటం, జ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం పంచుకుంటూ 10 మందితోటి ముందుకెళ్ళేది మితవాదులు ఈ సోషల్ మీడియా. కొంతమంది అతివాదులు ఉన్నారు, దౌర్భాగ్యం. వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు, ఏదో ఒకటి చిలికేసేసి ఆ వ్యూవర్షిప్ కోసం పెట్టుకుని వాళ్ళ సెల్ఫ్ పబ్లిసిటీ, వాళ్ళ వ్యూవర్షిప్, తద్వారా వచ్చే ఆ ఎంగిలి మెతుకు, ఆ వ్యూవర్షిప్ మీద వచ్చే డబ్బులు, ఆ ఎంగిలి మెతుకు కోసం ఆరాటపడి అర్భకులు దౌర్భాగ్యులు. సరే అంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ క్షమాపణలు చెప్పాడు విజయ్ దేవరకొండ, కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే కేసు ఉంది కదా. ఆల్రెడీ తిట్టారు, ఆల్రెడీ కోర్టు తిట్టింది. ఇష్టం వచ్చాడు మీరు కేసులు పెడతారా? ఏమైనా కుమిరేని గారి విషయంలో కూడా ఎస్టీకి ఏం సంబంధం, ఏం ఇష్టం నోటి ఎన్నిసార్లు చెప్పినా మీరు బుద్ధి రాదా అని పోలీసులు తిట్టారు. వీళ్ళకి పోలీసులు మళ్ళీ మందలిస్తారు కోర్టు. ఏం నోటికి వచ్చేది మనం హర్ట్ అయ్యాం. ఏంటిది ఎస్సీలు ఏమన్నాడు అతను? ఏమన్నాడు? ఇంకా చంద్రబాబు ఎస్టీగా పుట్టడానికి ఎవరైనా ఇష్టపడతారని చంద్రబాబు అన్నాడు. దేవరకొండ అన్నదాంట్లో కన్నా చంద్రబాబు మీద కేసీసీ అరెస్ట్ చేయమని. ఈ చిల్లర మాటలు, చిల్లర విషయాలు ఇవన్నీ. అంటే సార్, ఈ మధ్యన చూసుకున్నట్లయితే ఇట్లాగా మొన్న కమల్ హాసన్ కానివ్వండి, ఇట్లా విజయ్ దేవరకొండ కానివ్వండి, అన్ని కూడా ఈవెంట్లలో మైకుల్లో మాట్లాడినప్పుడే మాట్లాడకూడదంటే అమ్మా, ఏమి మాట్లాడుతూ అంటే వీళ్ళు ప్రెస్ మీటింగ్ సోషల్ మీడియాలో రాసిస్తే మాట్లాడతారా? ఈ మొండమోపులు ఎవరో సోషల్ మీడియాలో ఉన్న మొండమోపులు ఎవరో ఇది మాట్లాడాలి ఇలా మాట్లాడాలంటే మనం మాట్లాడాలా ఏంటి? వీళ్ళెవరండి? ప్రెసిడెంట్ ప్రతిదో ప్రశ్నించేవాడు, ప్రతిదో పాయింట్ చేసేవాడు. ఈ మాట అడిగిన వాడికి వాడి స్థాయి ఏంటి, వాడి జ్ఞానం ఏంటి, వాడి విజ్ఞానం ఏంటి? వాడు ఎవడు అడిగినవాడు? రోడ్డు మీద గాలి పేరు ఊరు లేనివాడు ఎవడో ప్రతి గాలివాడు ఏదో మాట్లాడేస్తే ప్రధానికి ఇక మనం అంటా ఉంటారు సన్నాసులు, పని పాట లేనివాడు. వాళ్ళకి ఏం తెలుసు మాట్లాడతారు, ఏదో అవుతారు. వాడి పేరు ఏంటో తెలియదు, వాడి పేరు పెట్టడానికి కూడా ధైర్యం ఉంటుంది వాడికి. ఏదో ఎస్కే వస్తే ఏదో పెట్టుకుంటాడు, పేరు కూడా పెట్టాడు, బూతులు రాస్తాడు, పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు. వాడు ఎవడు?
ఇక్కడ అమ్మ అబ్బా వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భక జాతి వాడు. ఉమ్, వాళ్ళకి ఏం అడ్రస్ ఉండదు, ఏముండదు. ఏదో గాలి ఇస్తాను, గాలిగా వాగటం, గాలిగా మాట్లాడటం. ఉమ్, వాళ్ళందరూ కూడా సమాధానం చెప్తా కూర్చుంటే ఆ ఆ అడ్డగోలు జాతిని వదిలేయాలి అంతే. ఇక అడ్డగోలు మనుషులు ఈ చండాలు వీళ్ళకి పట్టించుకుని వీళ్ళకి సమాజం టైం వేస్ట్, బ్రెయిన్ వేస్ట్, ఉమ్. వేస్ట్ ఫెలోస్ వాళ్ళు అంతే. వాళ్ళ బతుకులు అంతే, అడుక్కుతేనే బతుకులు. ఈ ఎంగిలి మెతుకులు కూడా సాధిపడే అర్భక జాతి. థ్యాంక్ యూ సార్.